సామెతల గ్రంథం 14వ అధ్యాయం 15వ వాక్యం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 27వ వాక్యం. ఈ రెండు వాక్యాలలో వ్రాయబడిన మాట నేను చదువుతాను. మొదటిగా 14వ అధ్యాయం సామెతల గ్రంథం 15వ వాక్యాన్ని మనం గమనించగలిగితే నేను చదువుతాను, గమనిద్దాం. బైబిల్లో 14వ అధ్యాయం 15వ వాక్యములో, జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టును. 31వ అధ్యాయం 27వ వాక్యాన్ని కూడా గమనిద్దాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 27వ వాక్యాన్ని కూడా గమనిద్దాం. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. తలలు పైకి లేపి ఈ మాటలు గమనిద్దాం. ఈ రెండు చోట్ల మనం చదువుకున్న మాటలను గమనిస్తే, వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టుకుంటాడు. మరొక చోట చూశారు, ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. ఎవరామె? కొంచెం ఆ పై వాక్యాలు, ఆ 31వ అధ్యాయం పై వాక్యాల్లో మనం గమనించగలిగితే, గుణవతి. గుణవతి అనగా వివేకం, మరొక పేరు గుణం. వివేకానికి మరొక పేరు గుణం. వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టుకుంటాడు. గుణవంతుడు, వివేకము కలిగిన వారైతే మన నడతలను మనం ప్రతినిత్యం కనిపెట్టుకుంటాం. నడత అంటే మన బిహేవియర్, మన ప్రవర్తన. అది మాటైనా అనవచ్చు, చూపైనా అనవచ్చు, వేసే అడుగైనా అనవచ్చు, చేసే పనులైనా. ప్రతినిత్యం ప్రతిరోజు మనం చేసే క్రియలు, మనం చూసే చూపైనా, మాట్లాడే మాటలైనా, ఇక అన్నీ దీనిలోనే వస్తాయి. నడతలో మన ప్రవర్తన. వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టుకుంటాడు ప్రతినిత్యం. గుణవంతురాలైన స్త్రీ ఉన్నారు, ఆమె చూడండి, తమ ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. ఎలా చూస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఎలా నడుస్తున్నారు. ఈరోజు నేను దేవునికి ఇష్టంగా నడిచానా? ఈరోజు దేవునికి ఇష్టం లేని పని ఏదైనా చేశానా? ఈరోజు దేవుని మార్గాల్లో నేనేమైనా తృణీకరించానా? బాగుగా ప్రతినిత్యం బాగుగా కనిపెడతారు వివేకి అయిన వాడు. వాక్యం అంటుంది, వివేకి అయిన వ్యక్తి తమ నడతలను బాగుగా కనిపెట్టుకుంటారు. కొంతమంది ఉన్నారు, వారిని వారు కనిపెట్టుకోరు కానీ ఇతరులను కనిపెడుతుంటారు. వారిలో ఏదైనా లోపం ఉందా, వారిలో ఏదైనా తప్పు ఉందా, ఇదిగో వారిలో ఏదైనా ఈ చెడు క్రియలు ఉన్నాయా. ఎప్పుడు వారి పని ఏమిటంటే వారిని వారు కనిపెట్టుకోరు. నా నడత ఎలా ఉంది, నా చూపు ఎలా ఉంది, నా మాటలు ఎలా ఉన్నాయి, నా ప్రవర్తన ఎలా ఉంది అని వారిని వారు కనిపెట్టుకోరు. ఎప్పుడు ఎదుటి వారిని చూసి, నువ్వు సరిగ్గా లేవు, ఇదిగో నువ్వు సరిగ్గా మాట్లాడట్లేదు, నీ చూపు సరిగ్గా లేదు, నీ నడక సరిగ్గా లేదు. మొదట మన ఇంటి వారిని, మనలను. వాక్యం అదే అంటుంది, వివేకి అయిన వాడు తన నడతను బాగుగా కనిపెడతారు. యేసు ప్రభు కూడా అదే చెప్పారు శిష్యులకు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, వీరు అనేక మంది ఎప్పుడు ఈ శిష్యులు చేతులు గడిగారా లేదా, ఈ శిష్యులు అన్నం తింటున్నారా, ఇంకేం తింటున్నారు, ఈ శిష్యులు ఎక్కడ ఉంటున్నారు, ఇవే చూస్తుంటే మొదట నీ కంటిలో ఉన్న దూలాన్ని సరి చేసుకో.
మొదట నీలో ఉన్న లోపాన్ని కనిపెట్టుకో. మొదట నీలో ఉన్న చెడు తీసివేసుకో. ప్రభు పలుమార్లు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులతో ఆయన హెచ్చరించిన మాటలు ఇవే. మొదట నీ కంటిలో ఉన్న ధూళాన్ని తీసివేయి. వివేకి అయిన వాడు తన నడతను బాగుగా కనిపెడతాడు. ఆ రోజుల్లో ఒక దైవజనుడు ఉన్నారు, ఆయన పేరు ఏలి. ఆయన ఒక ప్రార్థనా మందిరంలో పరిచర్య చేస్తున్నాడు, దేవుడు తనకు అప్పగించిన పనిని. అయితే తన కుమారులు ఈ మందిరానికి వచ్చే వారిని అపవిత్రపరుస్తున్నారు, వారితో హేయంగా మాట్లాడుతున్నారు, వారితో చూడకూడని చూపులు చూస్తున్నారు, వారితో అసభ్యకరమైనవన్నీ వారి గురించి మీ కుమారులు ఇలా చేస్తున్నారని తండ్రికి ఎవరో చెప్పారు. తండ్రి అనగా ఎవరు? ఏలి. వాస్తవానికి ఎవరో ఒకరు చెప్పేంత వరకు మన ఆత్మీయ జీవితాలు ఉండకూడదు. ఎవరో ఒకరి చేత చెప్పించుకునే స్థితిలో ఉండకూడదు. ఏలి ఒక దైవజనుడు, ఇతరులకు బోధించేవాడు. తన కుమారుల ప్రవర్తన ప్రతినిత్యం సరి చేసుకోవాలి. నా కుమారులు ఎలా ఉన్నారు? రాంగ్ స్టెప్ ఏమన్నా వేస్తున్నారా? దేవుని మందిరంలో నా కుమారుల ప్రవర్తన ఎలా ఉంది, వారి నడత ఎలా ఉందని. ఎవరో అయ్యా నీ కుమారులు ఇలా నడుస్తున్నారని చెప్తే కుమారులు ఇద్దరిని పిలిచి, నా కుమారులారా మీరు ఇలా నడుచుచున్నారనే వార్త నాకు వినబడింది, ఇలా చేయకండి. మంచిదే, కొంచెం ఆలస్యమైనా ఎవరన్నా వచ్చి ఇదిగో నీ కుమారులు ఇలా చేస్తున్నారని చెప్తే కుమారులు హెచ్చరించాడు. కొంతమంది అలా కూడా హెచ్చరించరు. నా పిల్లల గురించి నాకు తెలుసు, మీరెవరు రా చెప్పడానికి? నా కొడుకు గురించి నాకు తెలీదా? నా కూతురు గురించి నాకు తెలీదా? మీరెవరు చెప్పడానికని వారినే ఎదిరిస్తారు చెప్పిన వారు. ఏలి అలా చేయలేదు. తనకు తానుగా కనిపెట్టకపోయినా ఎదుటివారు చెప్పినప్పుడు వారు చెప్పిన మాటలను బట్టి వారిని సరిచేస్తున్నాడు. అది మీరు సమూయేలు మొదటి గ్రంథం, పరిశుద్ధ గ్రంథంలో 2వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 23, 24 వాక్యాలలో గమనిస్తారు. చూడండి ఆ మాటలు. నీ జనుల ఎడల చెడ్డ కార్యములన్నీ నాకు వినపడ్డాయి. సరిచేస్తున్నాడు. ఇలాగూ చేయవద్దు, నాకు వినపడుతుంది మీ గురించి మంచిది కాదని తన కుమారుల ప్రవర్తన సరిచేస్తున్నాడు. చాలా మంచిది అది. వాస్తవానికి తను కనిపెట్టాలి. ఇతరుల ద్వారా చెప్పినప్పుడు తన కుమారులను పిలిచి సరిచేస్తున్నాడు, వారి నడతలను సరిచేస్తున్నాడు. వాక్యం ఏమంటుంది? వివేకి అయిన వాడు తమ నడతలను బాగుగా కనిపెట్టుకుంటారు. ఈరోజున అనేక మంది ఎదుటి వారిని విమర్శించి, ఎదుటి వారి గురించి వారు ఇలా ఉన్నారు, ఇలా మాట్లాడుతున్నారని కాదు, మొదట మన నడతలు ఎలా ఉన్నాయి, మన ప్రవర్తన ఎలా ఉంది. నేను వివేకము కలిగిన వాడును. నేనే కాదండి, ఈ మాటలు వినుచున్న మీరందరూ వివేకము కలిగిన వారు. ఎందుకు చెప్పానో తెలుసా ఈ మాట? మేము ఎలా వివేకవంతులం అని మీరు అడగవచ్చు. మనమందరం వివేకవంతులం, వివేకము కలిగిన వారం. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వాక్యములో, యోహాను వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వాక్యములో వ్రాయబడిన మాటను చూడండి. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నారు.
ఎవరా దేవుని కుమారుడు? యేసుక్రీస్తు. ఆయన సిలువ వేయబడింది, ఆయన ఈ భూమి మీదకు శరీరధారిగా వచ్చి సంచరించింది. ఎందుకంటే మనలను వివేకవంతులుగా మార్చుటకు. అంటే ఇప్పుడు ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కరూ, ఆయన మార్గంలో నడిచే ప్రతి ఒక్కరు ఎవరు చెప్పండి? అందరూ వివేకవంతులు. ఎందుకంటే యేసుక్రీస్తు ద్వారా మనము వివేకవంతులుగా మార్చబడ్డాం. నేను వివేకవంతుడిని, వివేకం కలిగిన వాడిని, మీరు వివేకం కలిగిన వారు, మనమందరం వివేకము కలిగిన వారము. యేసుక్రీస్తు ద్వారా మనం వివేకులముగా మార్చబడ్డాం. వివేకవంతులుగా మార్చబడిన మనం ఇప్పుడు ఏం చేయాలంటే మన నడతలను బాగుగా కనిపెట్టుకోవాలి. వివేకవంతులమైన మనం ఏం చేయాలి? మన ప్రవర్తన, మన బిహేవియర్, ప్రతిరోజు మనం ఎలా నడుస్తున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఎలాంటి మాటలు మన నోట వస్తున్నాయి, ఎలాంటి క్రియలు మనం చేస్తున్నాము. వివేకి అయిన వాడు, మనం వివేకులమే. మరి వివేకులమైన మనం ఏం చేయాలంటే మన నడతలను కనిపెట్టుకుంటూ నడవాలి. ప్రతినిత్యం, ప్రతిరోజు మన నడతలను బాగుగా కనిపెట్టాలి. కొన్ని మాటలు నేను మీతో చెప్తాను. ఒక వివేకవంతుడైన వాని నడతలో ఎలా ఉండాలి? ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్న సందేశం ఏమిటంటే వివేకము గల నడత. మనమందరం వివేకులమే. ఎందుకు? యేసుక్రీస్తు ద్వారా మనము, చెప్పండి ఈ మాట అందరు చెప్పండి, యేసుక్రీస్తు ద్వారా మనము వివేకులముగా మార్చబడ్డాము. వివేకి అయిన వాడు ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్ ఏమిటి? తమ నడతలను బాగుగా కనిపెట్టుకోవాలి ప్రతినిత్యం. ప్రియమైన ఆత్మీయులారా, ఒక విశ్వాసికి, ఒక క్రైస్తవునికి, యథార్థవంతుడైన యేసయ్యను ఆరాధించే భక్తునికి ఉండవలసింది తన నడతను కనిపెట్టుకునే అనుభవం. ఒక మాట చెప్తాను చూడండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 15వ వాక్యాన్ని చదివితే అక్కడ వ్రాయబడిన మాటలు చూడండి. నా కుమారుడా, వారి మార్గములలో నీవు పోకుము, వారి త్రోవల యందు నడవకుము, నీ పాదాన్ని వెనక్కి తీసుకో. నా కుమారుడా, వారి త్రోవలో నడవకు. వివేకము కలిగిన నా కుమారుడా, వారి త్రోవలో నీవు నడవకు. ఎవరు వారు? 10వ వాక్యం నుంచి ఉంటాయి చూడండి కొన్ని మాటలు. 10వ వాక్యం, ఎవరు వారు? పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకోకుము. అక్కడ మీరు 10వ వాక్యం నుంచి 15వ వాక్యం వరకు చదువుకుంటే ప్రేరేపించేవారు ఉంటారు. పాపులు వాళ్ళు ఏమని ప్రేరేపిస్తారు? మనకు సంచి ఒక్కటే, రా దోచుకుందాం, అక్కడ ఆ కార్యం చేద్దాం, ఇక్కడ ఈ చెడు పని చేద్దాం, ఇక్కడ ఈ దొంగతనం చేద్దాం, ఇక్కడ వీళ్ళను ముంచుదాం అని ప్రేరేపిస్తుంటారు పాపులు. ఎవరు నిన్ను ప్రేరేపించినా వారు ప్రేరేపించిన మార్గములలో, త్రోవలో నీవు నడవకూడదు. వివేకివైన వాడు కనిపెట్టుకోవాలి బాగుగా, ఏది మంచి మార్గం, ఏది అక్రమమైన మార్గం, ఏది అన్యాయమైన మార్గం. ఇక్కడ కొంతమంది ప్రేరేపిస్తున్నారు.
10వ వాక్యం నుంచి మంచి మాటలు ఉంటాయి. ప్రేరేపించే వాళ్ళు ఉంటారండి లోకంలో. అంతెందుకు, యేసు ప్రభువును సాతాను ప్రేరేపిస్తున్నాడు, కిందకు దూకో. కిందకు దూకితే బ్రతుకుతానా? కొంతమంది నాకు చావాలని ఉందంట, సాతాను ప్రేరేపణ, అది ప్రేరేపిస్తుంటారు. కిందకు దూకిన వాడు బ్రతుకుతాడా? ఇదిగో ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించు, ప్రేరేపిస్తున్నాడు. చూడండి, యేసు ప్రభువునే సాతాను ప్రేరేపిస్తున్నాడు. లోకములో మన చుట్టూ ఎంతోమంది పాపులు, లోకస్తులు, అన్యులు నిన్ను ప్రేరేపిస్తుంటారు. నీ దగ్గరకు వచ్చి అది చేయి బ్రదర్ అని ప్రేరేపిస్తుంటారు. ఇలా మాట్లాడు, ఇలా అన్నాడు, ఇదిగో ఈ పని చేయి అని ప్రేరేపిస్తుంటారు. అయితే వివేకి అయిన వాడు ఎవరు పడితే వాళ్ళు ప్రేరేపిస్తే వారి త్రోవలలో, చెప్పండి అందరు చెప్పండి, వారి త్రోవలలో నడవడు. నా కుమారుడా, పాపుల త్రోవలో నడవకో. ప్రేరేపిస్తుంటారు నిన్ను, పాపం చేయి, కిందకు దూకు, అది చేయి, ఇది చేయి, మనకు ఒకటే సంచి, తర్వాత అందరం పంచుకుందాం, ఆ చెడు పని చేయి, ఈ అక్రమమైన వ్యాపారం చేయి, వాళ్ళతో అసభ్యకరంగా మాట్లాడి ప్రేరేపిస్తుంటారు. ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రంలో కొన్ని కట్టడలు రాశారు ఆ రోజుల్లో. ఆ ధర్మశాస్త్రంలో ఉన్న కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మనం చదివితే, ద్వితీయోపదేశ కాండం 13వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండం 13వ అధ్యాయం చూడండి, 6వ వాక్యం నుంచి 6, 7, 8 వాక్యములను మీరు గమనించగలిగితే, ఎవరు నిన్ను ప్రేరేపించేది? నీ తల్లి కుమారుడే కానీ, నీ సహోదరుడే కానీ, నీ కుమారుడే కానీ, నీ కుమార్తెయే కానీ, నీ కౌగిట భార్యే కానీ, నీ ప్రాణ స్నేహితుడే కానీ, భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు నీకు సమీపముగా ఉండినను దూరముగా ఉండినను, నీ చుట్టూ నుండు జనముల దేవతలలో నీవును నీ పితరులను ఎరుగని ఇతర దేవతలను పూజింతుము రమ్ము అని నిన్ను ప్రేరేపించిన ఎడల, అందరి మాట గమనించండి, నీ తల్లే కానీ, నీ కుమారుడే కానీ, నీ కుమార్తె కానీ, నీ సహోదరుడే కానీ, నీ ఇంట, ఇంకా ఎందుకండి అంత వివరంగా రాశాడు, నీ కౌగిట ఉన్న నీ భార్య అయినా రా, ఆ పని చేద్దాంరా, దానికి దండం పెడదాంరా, ఈ అక్రమం చేద్దాంరా, ఇదిగో ఈ అన్యాయం చేద్దాంరా, ఇలా చెడుగా ప్రవర్తిద్దాంరా అని ప్రేరేపిస్తే పొరపాటున నీవు వారి మాటలకు సమ్మతింపకూడదు. వారి కట్టడది, దేవుని ఆజ్ఞ వారికి. నా కూతురే ఇచ్చింది, నా కొడుకే ఇచ్చాడు, నా భార్యే నన్నయ్య నన్ను ప్రోత్సహించింది. వివేకి అయిన వాడు ఏం చేస్తాడో తెలుసా? ఎవరు నిన్ను ప్రేరేపించినా ప్రేరేపణకు లోబడిపోడు. నా కుమారుడా, వారి మార్గములలో నీవు నడవకు. ఎవరు వారు? ప్రేరేపించేవారు. అన్యాయం చేయమని ప్రేరేపించేవారు ఉంటారండి లోకంలో. ఎందుకుండరు? నీ భార్య, నీ కూతురు, నీ కొడుకు, నీ సహోదరుడు, ఎవరు నిన్ను ప్రేరేపించినా ప్రేరేపిస్తారు. ఎందుకు ప్రేరేపించరు? కలిసి చూద్దాం, సీరియల్ కూర్చొని చూద్దాంరా, కరువు కాలంలో ఉన్నారా, ప్రేరేపిద్దాం. ఇదిగో ఈ అక్రమం చేద్దాంరా, అసలే జీతాలు కూడా రావట్లేదు, ఈ అన్యాయం చేద్దాంరా, ప్రేరేపిస్తారు. వివేకి అయిన వాడు తమ నడతలను బాగుగా కనిపెట్టుకుంటాడు. పొలం అమ్మారు, డబ్బులు సంఘానికి, దైవ సేవకుడికి ఇవ్వాలనే నిర్ణయం చేసుకున్నారు.
దైవజనుడైన పేతురు ఒక మాట అంటాడు, సాతాను నిన్ను ఎందుకు ప్రేరేపించింది? సాతాను నీకెందుకు ప్రేరేపణ కలుగు చేసింది? చూస్తారా మాట? అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 3వ వాక్యం. పేతురు, అననీయ కొంత దాచుకొని సాతాను ఎందుకు ప్రేరేపించింది? రోజున ఆత్మీయులు పడిపోవడానికి కారణం, విశ్వాసులు విశ్వాస జీవితంలో తొట్టిల్లడానికి కారణం, వెలిగినంతసేపు బాగానే వెలుగుతున్నారు కానీ మధ్యలో సాతాను ప్రేరేపణకు పడిపోతున్నారు. సాతాను ప్రేరేపణకు లోబడిపోతున్నారు. ఎవరు నిన్ను ప్రేరేపించినా ఆ మార్గం తప్పు అని నీకు తెలిస్తే పొరపాటున నువ్వు దానిలోనికి నడవకూడదు. నీ నడత, నా కుమారుడా, వారి త్రోవల వెంట నీవు నడవకు. లోకం నిన్ను ప్రేరేపిస్తుంది, ఆత్మీయులు నిన్ను ప్రేరేపిస్తారు, అన్యులు నిన్ను ప్రేరేపిస్తారు, సాతాను నిన్ను ప్రేరేపిస్తుంది. ఎవరు నిన్ను ప్రేరేపించినా వారి మార్గంలో నువ్వు నడవకూడదు. ఒక ఆమె చెప్తుంది నాకు, అన్నయ్య నా కొరకు ప్రార్థన చేయి, రాత్రులు నిద్రపోయేటప్పుడు సాతాను ఇంకెందుకు ఊరేసుకో 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 నీ బ్రతికెందుకు అని ఒకటే ప్రేరేపణ. నడవకూడదు ఆ మార్గంలో. నా కుమారుడా, వారి మార్గంలో వెళ్ళకు నీవు. రోజున అనేక మంది ఒక ఆత్మీయుడి ఆత్మీయ జీవితాన్ని నాశనం చేయడానికి సాతాను ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు. చూడండి, అననీయ సప్పీరాలు మంచి కుటుంబం, కానీ సాతాను ప్రేరేపణకు లొంగిపోయారు. కుమారుడు ప్రేరేపణకు లొంగిపోతారు కొంతమంది, కుమార్తె ప్రేరేపణకు లొంగిపోతారు, కౌగిట ఉన్న భార్య ప్రేరేపణకు లొంగిపోతారు కొంతమంది. ఎవరు భూమి మొదలు ఆ కొన నుంచి ఈ కొన వరకు ఎవరు ప్రేరేపించినా నీవు వారి మాటలకు సమ్మతింపకూడదు. వివేకి అయిన వాడు తమ నడతలను బాగుగా కనిపెట్టుకుంటాడు. యేసు ప్రభు సిలువలో చనిపోయారు, సమాధిలో పెట్టారు, 3వ దినాన తిరిగి లేచాడు. ఎవరైనా ఆయన శవాన్ని దొంగిలిస్తారేమోనని సమాధిలో పెట్టినప్పటి నుంచి రోమా ప్రభుత్వం కావలి వారిని నియమించింది. అక్కడ కొంతమంది కావలి వారు ఆ సమాధికి కావలి ఉన్నారు. ఆదివారంను తెల్లవారుచుండగా ఆయన పునరుద్ధాన ప్రత్యక్షతతో సమాధిని చీల్చి లేవడం కావలి వారు చూశారు. ఎందుకంటే కావలి వారు ఆ సమాధి దగ్గరే ఉన్నారు కదండి, చూశారు. అయితే వీరిని నియమించిన ప్రభుత్వపు పెద్దలు వారిని పిలిచి, కావలి వారిని పిలిచి ఏమని చెప్తారో తెలుసా? రేయ్, ఆయన అంతటా ఆయన లేచాడని చెప్పకండి, మళ్ళీ ఆయన గొప్పవాడు అనుకుంటారు అందరూ. మీరేం చెప్పాలో తెలుసా? ఎవరన్నా వచ్చి అడిగితే, ఆయన శిష్యులు రాత్రే వచ్చి మమ్మల్ని కొట్టి లేదా ఈ బండను తొలగించి ఆయన ఎత్తుకుపోయారని చెప్పండి. మీకు కొంత డబ్బు ఇస్తాను, ప్యాకేజ్ కొంత ఇస్తాను, ప్యాకేజీకి అమ్ముడుపోయాయి. చూడండి, ఇక వారు ఎప్పుడైతే ఈ ప్యాకేజ్ కొంత డబ్బు ఇస్తాం ప్యాకేజీకి అమ్ముడుపోయారో అప్పటి నుంచి యూదుల్లో ఇప్పటి వరకు కొంతమంది అనుకుంటారట, యేసు ప్రభు లేవలేదు, ఆయన శవాన్ని ఆయన్ని ఎవరు ఎత్తుకెళ్ళారు? శిష్యులు తీసుకెళ్ళారు. అప్పటి నుంచి ఎందుకు ఆ మాట వాడుకలోకి వచ్చిందంటే, ప్రభుత్వం వారు కావలి వారిని ప్రేరేపించారు డబ్బుకి. డబ్బుకు ప్రేరేపిస్తే లొంగిపోవడమేనా? చూసిన సత్యాన్ని చెప్పొద్దా? నీ కళ్ళతో నువ్వు చూసావు ఒక సత్యం,
ఆ సత్యాన్ని ప్రకటించొద్దా? మత్తయి సువార్తమానం 28వ అధ్యాయం 11వ వాక్యం నుంచి 15వ వాక్యం వరకు ఈ సంగతులు ఉంటాయి. 11వ వాక్యం నుంచి చదవండి. వారు వెళ్ళుచుండగా వచ్చి జరిగాయి? ఆయన పునరుద్ధానపు శక్తితో లేచాడు అనే జరిగిన సంగతులన్నీ ప్రధాన యాజకులకు చెప్పినప్పుడు ఆలోచన చేసి ఎంత ఇచ్చారట? ఇప్పుడు అమ్ముడు పోయినట్లా కాదా? ప్రేరేపిస్తారు. చూడండి, నీ సహోదరుడు ప్రేరేపించవచ్చు, నీ కూతురు ప్రేరేపించవచ్చు, నీ కౌగిట భార్య ప్రేరేపించవచ్చు, అపవాది ప్రేరేపించవచ్చు. నీవు అన్యాయపు పాపుల మార్గములో నడవడానికి ఎంతోమంది ప్రేరేపిస్తారు. వివేకి అయిన వాడా, వారి నడతల్లో నడవకు, వారి మార్గముల్లో నడవకు. కొంత ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోవచ్చుండగా రాత్రి వేళ శిష్యులు వచ్చి ఎత్తుకొని పోయారని చెప్పండి. దాని తర్వాత మీరు చదివితే నేటికి యూదుల్లో కొందరు ఈ మాటలే చెప్తారు. ఏమని? యేసు ప్రభు లేచాడంటే, లేవలేదురా బాబు, ఆయన శిష్యులు ఆయన ఎత్తుకొని పోయారు కావలి వారు నిద్రపోతుంటే. ఈ వార్త ఎందుకు వచ్చిందంటే, ఈ కావలి వారు ద్రవ్యముకి ప్రేరేపించబడ్డారు, ప్యాకేజీకి ప్రేరేపించబడ్డారు. ప్రియమైన ఆత్మీయులారా, ఓ దైవ సేవకుడిగా నేను మీతో చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించాలి. విశ్వాసుల ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి డబ్బు ప్రేరేపించవచ్చు, సుఖం ప్రేరేపించవచ్చు, ధనం ప్రేరేపించవచ్చు, కులం ప్రేరేపించవచ్చు, వస్తువులు ప్రేరేపించవచ్చు, సాతాను ప్రేరేపించవచ్చు. ఏవి ఎంతమంది నిన్ను ప్రేరేపించినా ఆ మార్గములలో మీరు నడవకూడదు. మొట్టమొదటిగా చెప్పాను, మనం వివేకులం. మన నడత ఎలా ఉండాలంటే, మొట్టమొదటిగా ఎలా ఉండాలంటే పాపుల మార్గంలో మనం నడవకూడదు. ఎవరు పాపులు? మనలను ప్రేరేపించేవారు. మరొక విషయాన్ని కూడా చెప్తాను. యెషయా గ్రంథం 30వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వాక్యాన్ని చదివితే అక్కడ రాయబడిన మాట చూడండి. కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడని ఒక స్వరం వినబడుతుంది. తల్ల పైకి లేపి నా మాటను ఆలకిద్దాం. నువ్వు నడిచేటప్పుడు కుడి ఎడమలో చూడకూడదు. కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరగకూడదు. ఇదే త్రోవ, దీనిలో నడవండి. చక్కగా నడవాలి దేవుని బిడ్డలో. అటు ఇటు కాదు, చూసుకుంటూ నడవలసింది. ఒకవేళ దేవుని బిడ్డగా వివేకవంతుడిగా నీవు అటు ఇటు చూడబోతున్నా వెంటనే ఒక స్వరం వినపడుతుంది, ఇదే త్రోవ, దీనిలో మీరు నడవండి. ఏంటి ఈ కుడి ఎడమలు తిరగొద్దు, కుడి ఎడమలు? దీనికి మనం ఈ మాట మనకు అర్థం కావాలంటే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంటుంది. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 7వ వాక్యములో ఒక మాట రాయబడి ఉంటుంది. చదవండి. నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయుచు నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు కుడికి కానీ ఎడమకు కానీ నీవు తొలగిపోకూడదు.
మొట్టమొదటిగా నిన్ను ప్రేరేపించే వారి మార్గంలో నీవు నడవకూడదు. రెండవదిగా కుడి ఎడమలో నడవకుండా చక్కగా నీవు నడవాలి. వివేకి అయిన వాడు చక్కగా నడవాలి. దైవజనుడితో చెప్తారు, నువ్వు చక్కగా నడుచున్నట్లు కుడి ఎడమలకు తిరగకో, అటు ఇటు చూడకో. ఎదురుగా యేసున్నాడు, యేసయ్యనే చూడాలి. ఎదురుగా యేసయ్య ఉన్నాడు, పేతురు పడవలో ఉన్నాడు, నేను నీలాగా నడుస్తానన్నాడు. నడు. యేసయ్యను చూచుచూ సముద్రం మీద దిగాడు, అటు ఇటు చూస్తూ మునిగిపోతున్నాడు. వాక్యం ఏమంటుంది? నువ్వు చక్కగా నడవాలి, అటు ఇటు కాదు, ఆయన్నే చూడాలి. ఎందుకంటే పడిపోయినా పట్టుకునేవాడు ఆయనే గనుక, కృంగిపోయినా లేవనెత్తేవాడు ఆయనే గనుక, బలహీనంగా ఉన్న నిన్ను బలపరిచేవాడు యేసయ్యే గనుక ఆయననే నువ్వు చూడాలి. అటు ఇటు చూడకూడదు. దేవుని ప్రియులు, చక్కగా నడవాలి. నా మాట అర్థమైన వారు ఒక్కసారి హల్లెలూయా అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. కొంచెం యవనస్తులైన పిల్లలు ఉంటారో వాళ్ళ తల్లిదండ్రులు చెప్తుంటారు, అన్నయ్య మా అబ్బాయికి త్వరగా పెళ్లి చేయాలి, ప్రార్థన చేయండి. ఏమా అంత తొందరగా, ఇంకా ఆడపిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి చేసి చేయొచ్చు కదా అంటే, లేదన్నయ్య కొంచెం పక్క చూపులు చూస్తున్నాడు ఈ మధ్య ఎక్కువ. పాతోళ్ళు ఎక్కువగా ఈ మాటలు ఆడుతుంటారు. ఎందుకు? అటు ఇటు ఏవేవో కనపడుతుంటాయి. నువ్వు చక్కగా నడవాలి, చక్కగా నడవాలి. పక్క త్రోవలు ఎందుకు? ఇదే త్రోవ. నువ్వు చక్కగా నడిపించబడితే నిన్ను గమ్యస్థానం చేర్చే బాధ్యత యేసయ్యది. నువ్వు చక్కగా నడిస్తే. లవోదికేయ సంఘముతో చెప్తారు చూడండి ఒక మాట ప్రభు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15వ వాక్యం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15వ వాక్యాన్ని చదివితే లవోదికేయ సంఘంతో చెప్తాడు, నీ క్రియలు నేను ఎరుగుదును, చల్లగానైనను లేవు, వెచ్చగానైనను లేవు. నులివెచ్చని స్థితిలో ఉన్నావు. మన వాక్యానికి అనుసంధానంగా మాట్లాడుకుంటే కుడి ఎడమలు కలిసిపోయాయి నీలో. అన్ని ఆచారాలు పాటిస్తున్నావు, అన్ని క్రియలు పాటిస్తున్నావు. చల్లగానైనా లేవు, వెచ్చగానైనా లేవు. ప్రభు ఒక మాట హెచ్చరిస్తున్నాడు. 19వ వాక్యంలో ఉంటుంది చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ఆసక్తి కలిగి మారు మనసు పొందిన ఎడలా, నువ్వు చక్కటి త్రోవలో నడవడం అంటే మారు మనసు పొంది నడవడం, నీ మనసు మార్చుకొని నడవడం. ఎందుకు అటు ఇటు నులివెచ్చని స్థితి? కలిసిపోయావు అంటాడు. ఓ లవోదికేయ సంగమా, నువ్వు కలిసిపోయావు. అటు చల్లగానైనా లేవు, వెచ్చగానైనా. ప్రభు చెప్తాడు, ఇప్పుడైనను ఆసక్తి కలిగి మారు మనసు పొందు. ఇప్పుడైనను. ప్రస్తుత పరిస్థితులు మనల్ని నులివెచ్చని స్థితిలోనికి నెడతాయి. ఎందుకంటే రాబోతున్న రోజులు ఎక్కువగా దేవుని బిడ్డలో శ్రమ పొందే రోజులు. రాబోతుంది శ్రమల కాలం. నులివెచ్చని స్థితిలో కలిసిపోయే అనుభవాలు మనల్ని సమీపిస్తాయి. అలాంటి పరిస్థితుల్లో మనం చక్కటి త్రోవలోనే నడవాలి. మారు మనస్సు కలిగి నడవాలి. నిన్ను కలిసిపోయేటట్లు చేస్తుంది లోకం. ఈ ఆచారాల్లో గలువులే, ఈ సాంప్రదాయాల్లో గలువులే, ఈ పద్ధతుల్లో గలువులే అని కలిసిపోయేటట్లు చేస్తుంది. కుడి ఎడమలో చూపిస్తుంది. వివేకి అయిన వాడు ఏం చేస్తాడో తెలుసా? నా నడత చక్కగా ఉందా లేదా అని కనిపెట్టుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్. నువ్వు మారు మనసు పొందని చెప్తున్నాడు లవోదికేయ సంఘంతో. నువ్వు ఎంత ఘోర పాపివైనా
మారు మనసు అనేది నీ జీవితంలో ప్రారంభమైతే ఒక చిన్న సంగతిని చెప్తాను చూడండి. నినివే పట్టణానికి యోనాని దేవుడు పంపించిన ఉద్దేశం ఏమిటంటే, బహు దుర్మార్గులు, ఘోరముగా నడిచేవారు, అసలు వాళ్ళ 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 పాపం మీరిపోయింది, బహు దుర్మార్గులు. నినివే పోవడానికే ఇష్టపడలేదు యోనా. నినివే వారి గురించి దేవుడు యోనాకు చెప్పిన మాట, పూర్తిగా చెడిపోయారు. వరస వాయులు తప్పి ప్రవర్తిస్తున్నారు. మరి ఎక్కువైంది వారి దుర్మార్గత. యోనా వెళ్ళాడు, దేవుని మాటలు ప్రకటన చేశాడు. అయితే వారు మారు మనసు పొందారు, దేవుడు తప్పిస్తానన్న ఉగ్రత నుంచి తప్పించబడ్డారు. చివరిలో యోనాతో ఒక మాట చెప్తాడండి దేవుడు, మంచి మాట. 4వ అధ్యాయం, యోనా గ్రంథం 4వ అధ్యాయం 11వ వాక్యాన్ని చూడండి. అక్కడ ఒక మాట ఉంటుంది, 120,000 కంటే ఎక్కువై ఏమన్నాడు అక్కడ? ఆ మాట చూడాలి. కుడి ఎడమలు ఎరుగని ప్రజలు వీరు. ఇంతకుముందే దుర్మార్గులు అన్నావు కదా ప్రభు, ఇంతకుముందే వాడు ఘోర పాపి అన్నావుగా, ఇంతకుముందే ఆ నినివేలు దోషులు అన్నావుగా, ఇప్పుడేంటి ఇంత రూట్ మార్చావు, ఇంత మాటలు మారుస్తున్నావేంటి? ఏమంటున్నాడు తెలుసండి యేసయ్య వారి గురించి? కుడి ఎడమలు ఎరుగని ప్రజలు రా నా ప్రజలు. అంటే ఒక్క మారు మనసు అనేది నీ జీవితంలో ఉంటే నీ మీద దేవుడు ఎంత ఘోరమైన తీర్పులోనికి నిన్ను తీసుకొని వెళ్ళాలని చూసినా, మారు మనసు అనేది నీలో ఉంటే దెబ్బకి దేవుడి మనసు చేంజ్ అయిపోతుంది. అసలు నినివే గురించి యోనాకి ఏం చెప్పాడు? బహు దుర్మార్గులు, బహు దోషులు, బహు కఠినాత్ములు. మరి ఇప్పుడేంటి? ఇక్కడేమంటున్నాడు? వాళ్ళు కుడి ఎడమలు ఎరుగని ప్రజలు రా యోనా, నేను ఎలా చంపమంటా వారిని? ఇంత మార్పు ఏమిటి? మార్పు దేవునిలో కాదండి, ప్రజలలో ప్రారంభమైంది. నులివెచ్చని స్థితి నుంచి బయటకు వచ్చారు. ఓ దైవ సేవకునిగా నేను హెచ్చరిస్తున్నాను, ప్రియమైన ఈ మాటలు వినుచున్న దేవుని ప్రియులారా, నువ్వు ఘోరమైన పాపివా, నువ్వు కఠినమైన పాపములో మునిగిపోయి ఉన్నావా, వరస వాయువులు తప్పి ఘోరమైన నీచమైన దుర్మార్గతలో నడిపించబడుతున్నావా? నీలో మారు మనసు ప్రారంభమైతే నువ్వు ఎంత ఘోర పాపివైనా దేవుడు క్షమించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన అంటాడు, కుడి ఎడమలు ఎరుగని ప్రజలు నా ప్రజలు. వాళ్ళని ఎలా చంపమంటావు? చక్కగా నడవాలి. 2 విషయాలు నేను మీతో చెప్పాను. మొదటిగా, మనల్ని ఎవరు ప్రేరేపించిన పాపులు, లోకం ప్రేరేపించిన వారి మార్గములలో మనం నడవకూడదు. రెండవదిగా, కుడి ఎడమలు చూడకుండా చక్కగా నడవాలి. చివరిగా మరొక మాటను చెప్పి నేను ముగిస్తాను. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 31వ వాక్యాన్ని చదివితే అక్కడ రాయబడిన మాట, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 31వ వాక్యం, కావున యూదయ గలిలయ సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి పొందుచు సమాధానము కలిగి ఉండెను. అక్కడ మీరు రాయబడిన మాటను గమనిస్తే, దేవుని భయముతో పరిశుద్ధాత్మ ఆనందముతో ప్రతినిత్యము నడుచుచుండెను. సంఘం ఆది అపోస్తుల దినాలలో సంఘం ఎలా నడుస్తుందంటే 2 అనుభవాల్లో సంఘం నడుస్తుంది. ఒకటి దేవుని భయం, 2 పరిశుద్ధాత్మ యందలి ఆనందం. డాన్సులతో నడవట్లేదు సంఘం,
కొంచెం గమనించండి. డెకరేషన్తో, కళ్యాణ మండపాల్లాగా పెళ్లి డెకరేషన్తో నడవట్లేదు సంఘం, వర్షిప్పులతో నడవట్లేదు సంఘం. చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ సంఘాలు ఆది అపోస్తుల దినాలలో సంఘం విస్తరించడానికి గల ప్రబలమైన కారణం ఏమిటంటే దేవుని భయముతో, నెక్స్ట్ పరిశుద్ధాత్మ యందలి ఆనందముతో నడుచుచుండెను. ఇప్పుడు సంఘం అంటే నేను, నీవు, మన నడక ఎలా ఉండాలి? వివేకము కలిగిన వారు ఎలా నడవాలంటే దేవుని భయముతో పరిశుద్ధాత్మ యందలి ఆనందముతో ప్రతినిత్యం నడవాలి. కొంతమందికి దేవుని భయమే ఉండదు. ఆల్రెడీ సిలువ వేయబడ్డారు వాడు చేసిన తప్పుకి. యేసు ప్రభువు సిలువ వేశారు కదండి. అటువైపు ఒక దొంగని, ఇటువైపు ఒక దొంగ వేలాడుతున్నారు. ఈయనంటే యేసయ్య అంటే ఏ తప్పు లేకుండా మనుషుల పాపాల కొరకు సిలువ వేయబడ్డాడు. వీళ్ళు ఏదో తప్పులు చేస్తేనే కదా సిలువ వేసింది. అంత తప్పు చేసి సిలువ శ్రమ పొంది ఏమండి సిలువ మీద వేలాడుతున్న వాడికి సిగ్గు కూడా లేదు. చూడండి, కొంతమందికి అన్నీ కోల్పోతారా, ఆస్తులు కోల్పోతారు, అన్నీ కోల్పోతారా, సిగ్గు కూడా ఉండదు కొంతమందికి. వాడు సిలువ మీద వేలాడుతున్న యేసు ప్రభువుని అంటాడు, నువ్వు కాపాడుకొని మమ్మల్ని కాపాడు, అసలు నువ్వు దేవుడు అయితే నీకెందుకు వస్తుంది? రెండో వాడు అంటాడు, నీవును అదే శిక్షా విధిలో ఉన్న దేవునికి భయపడవా? ఎన్ని జరుగుతున్నాయి. ఒక పక్క కోటీశ్వరులు కూడా వ్యాధుల బారిన పడిపోతున్నారు. ఎంతోమంది జాగ్రత్తలు తీసుకుంటున్న వారు కూడా రోగాల బారిన పడిపోతున్నారు. మరి నిన్ను దేవుడు కాపాడుతున్నాడు, దేవునికి భయపడవా? సంఘం అనగా నేను, నీవు, మనం దేవుని భయముతో నడవాలి, పరిశుద్ధాత్మ అనుభవంతో నడవాలి. ఎప్పుడు ఈ రెండు అనుభవాలలో మనం నడిపించబడతాం? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం మొదటి వాక్యాన్ని గమనిస్తే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం మొదటి వాక్యం, ప్రియులారా ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుంచి మనమును పవిత్రులుగా మార్చుకొని తప్పించబడాలి. రెండు అనుభవాలు అక్కడ చెప్పాడు. దేవుని భయం, పరిశుద్ధాత్మ ఆనందంతో ఒక వ్యక్తి ఎలా నడవాలంటే, ఎలా నడుస్తాడంటే శరీరమునకును ఆత్మకున్న కల్మషాన్ని కొట్టివేసుకోవాలి. శరీరానికి ఆత్మకు ఉన్న కల్మషం, శరీరానికి ఉన్న కల్మషం ఎలా పోతుంది? వాక్యమనే ఉదక స్నానము చేత. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వాక్యంలో ఉంటుంది. ఆత్మకున్న కల్మషం ఎలా పోతుంది? పరిశుద్ధాత్మ యందలి ఆనందం ద్వారా. శరీరానికి ఉన్న కల్మషం పోవాలంటే, శరీరాన్ని మనం పవిత్రంగా ఉంచుకోవాలంటే వాక్యమనే ఉదక స్నానం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వాక్యంలో ఉంటుంది చూడండి. శరీరాన్ని పవిత్రపరచుకో, వాక్యానికి లోపరుచుకొని దేహాన్ని వాక్యానుసారంగా నడవడం ప్రారంభించు, నేర్పు నీ శరీరానికి. మరి ఆత్మకున్న కల్మషం పోవాలంటే రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వాక్యంలో ఒక మాట ఉంటుంది చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వాక్యం, అటువలే ఆత్మ మన బలహీనతలను ఎరిగి ఎలా సహాయం చేస్తున్నాడు తెలుసా? పరిశుద్ధాత్ముడు మన లోనికి వచ్చి ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో మనలను ఒప్పింప చేస్తాడు. అన్య భాషలు ఎందుకు?
పరిశుద్ధాత్మ ఎందుకంటే మన ఆత్మకున్న ప్రతి బలహీనతను, మన ఆత్మకు పట్టిన ప్రతి అపవిత్రతను దేవుని ఎదుట ఒప్పింపజేస్తాడు. ప్రియమైన ఆత్మీయులారా, ఈ కడవరి దినాల్లో దేవుని సంఘమై ఉన్న మనం, వివేకులమై ఉన్న మనం దేవుని భయముతో నడవాలి, పరిశుద్ధాత్మ యందలి ఆనందముతో నడవాలి. 3 విషయాలు నేను మీతో చెప్పాను. మొదటిగా, పాపులు నిన్ను ప్రేరేపించగా వారి మార్గంలో నడవకు. నిన్ను ప్రేరేపించే వాళ్ళు చాలామంది ఉంటారు. నీ కొడుకైనా, నీ కూతురైనా, నీ సహోదరుడైనా, సాతానైనా ప్రేరేపిస్తుంటారు. వారి మార్గంలో నువ్వు నడవకూడదు. నిన్ను ప్రేరేపించే వారి, అక్రమం చేయమని నిన్ను ప్రేరేపిస్తారా, వారి మార్గంలో నడవకండి. వివేకము కలిగిన వాడు తమ నడతలను బాగుగా కనిపెట్టుకుంటాడు. రెండవదిగా, మనం కుడి ఎడమలో తిరగకుండా చక్కగా నడవాలి. చక్కగా నడవడం అంటే మారు మనసు కలిగిన జీవితం. లవోదికయ సంఘంతో దేవుడు అదే చెప్తాడు, నువ్వు మారు మనసు పొందు. కలిసిపోయావు, నువ్వు మిక్స్డ్ అయిపోయావు. చివరిగా చెప్పాను, సంఘం దేవుని భయం, పరిశుద్ధాత్మ యందలి ఆనందంతో నడుస్తుంది. ఈ 2 మనకు రావాలంటే వాక్యము, ఆత్మ మనలో ఉండాలి. వాక్యముతో కడుక్కోవాలి, ఆత్మ పొందుకొని మన జీవితాలను పరిశుద్ధులుగా మార్చుకోవాలి. ప్రభు ఈ మాటలు మీ హృదయములో భద్రపరచునుగాక.